అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీజర్ లాంచ్ చేసాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. జూన్ 2 రిలీజ్ అవుతుందండి. మా ఫ్యాషన్ డిజైనర్ యాక్చువల్లీ వంశీ గారి పక్కన ఇలా నుంచుని నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. నాకు నిజంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఫ్యాషన్ డిజైనర్ అండి నేను. అంటే బిఫోర్ ఫిల్మ్స్ చేశానండి. బట్ ఈ సినిమా వర్కింగ్ చేస్తున్నప్పుడు అంటే నాకు చాలా చాలా నేర్చుకున్నానండి. అంటే లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదండి, అటువంటిది జరిగిందనమాట. బికాజ్ ఆల్మోస్ట్ అంటే నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఐ ఫీల్ ఐ హ్యావ్ గ్రోన్ అండి. ఎందుకంటే ఒక 16 డేస్ నేను పాపికొండలో ఉన్నాను. ఒక 45 డేస్ ఏమో కోనసీమ ఏరియాలో షూట్ చేసామండి. సో అక్కడ వెన్ ఐ వాజ్ అవే ఫ్రమ్ ద సిటీ నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా చాలా మారానండి అక్కడ, బికాజ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. అండ్ వంశీ గారి గురించి చెప్పాలంటే నేను అనుకోలేదండి. అంటే ఇటువంటి డైరెక్టర్తో నేను వర్క్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ గ్రూ అప్ వాచింగ్ దీస్ ఫిల్మ్స్ అండి, సీతారా, అన్వేషణ, ఇవన్నీ కూడా. బట్ ఐ నెవర్ ఎవర్ థాట్ ఐడ్ వర్క్ విత్ అ లెజెండరీ డైరెక్టర్ లైక్ వంశీ గారు. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మధుర శ్రీధర్ గారు. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నా లైఫ్లో నేను ఈ ఎక్స్పీరియన్స్, ఈ 60 డేస్ నేను అసలు మర్చిపోనండి ఈ ఎక్స్పీరియన్స్. సో ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. అందరూ చాలా కష్టపడ్డారండి. అండ్ ఐమ్ జస్ట్ వెయిటింగ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ June 2 టు సీ ద రెస్పాన్స్. మీ నాన్నగారి పేరేంటి? సుందరం. మీ అమ్మగారి పేరు? సుజాత టీచరు. ఎకరాలతో కోలిస్తే పొలాలు అంటారు, గజాలతో కోలిస్తే స్థలాలు అంటారు. అదే కళ్ళతో కోలిస్తే ఈ ఫ్యాషన్ డిజైనర్ గోపాలం గాడు అంటారు. మన్మథ రేఖ. నీ మన్మధరేఖ పుణ్యం అంట. నువ్వు తలుచుకుంటే ఏ కనిపిల్లని వల్ల పడిపోవాల్సిందే. మీ బాబుని మించి లేడీస్ టైలర్ అయిపోయారు. కొట్టాడు. లేడీస్ టైలర్ కాదా, ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్ అని పిలవండి.